మన యూట్యూబ్ లోనే ఫస్ట్ అన్బాక్సింగ్ అనమాట ఈ ఒక టీవీ. అలాగే మన టెక్ స్టోరీస్ లో కూడా QD Mini LED టీవీ ఫస్ట్ టైం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అది కూడా ఇంత పెద్ద సైజెస్ 75 ఇంచెస్ సైజ్ టీవీ ఇది. అండ్ TCL రీసెంట్ గా లాంచ్ చేసిన మోడల్ లో ఒక మోడల్ అయిన C6K సిరీస్ లో 75 ఇంచెస్ అనమాట. అలాగే ఇది ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంటుంది. కాకపోతే మోడల్ నేమ్ మరి నేను చేంజ్ అయితే చేశారు. అది ఫ్లిప్కార్ట్ లో చెక్ చేస్తే Q6CS అనే నేమ్ అయితే ఉంటుంది. C6KS ఆఫ్లైన్, Q6CS అనేది ఆన్లైన్. దానికి దీనికి మీకు ఏం తేడా ఉండదు. నేను చెప్తున్నా కదా 100కి 100% చెప్తున్నా. దానికి దీనికి ఏం తేడా అయితే ఉండదు. మీది ఆఫ్లైన్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఆఫ్లైన్లో ఎక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందో కూడా దాని గురించి అయితే చెప్తా. మోడల్ అయితే ఉంది, ప్రైస్ ఎక్కువ అయితే ఉంటుంది. దానిలో కొన్ని ఫీచర్స్ కూడా ఎక్కువ యాడ్ అయితే చేశారు. అదేంటంటే అమెజాన్లో అవైలబుల్గా ఉన్న Q6C QD Mini LED టీవీ. అండ్ మరి వీటి సైజెస్ గురించి మాట్లాడితే అంటే ఫ్లిప్కార్ట్లో ఉన్న మోడల్ అండ్ అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్న మోడల్ C6KS Q6CS అనే మోడల్స్ అయితే ఉన్నాయి కదా. మీకు 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అన్ని సైజెస్ టీవీస్ అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇంకా అమెజాన్లో దొరికే Q6C మోడల్లో వచ్చేసరికి నేను చూసేంత వరకు అయితే 55 అండ్ 75 అవైలబుల్గా అయితే ఉంది. మేబీ 65 కూడా యాడ్ చేయొచ్చు అతి త్వరలో అని నేనైతే అనుకుంటున్నాను. ఇవి TCL లాంచ్ చేసిన ఈ QD Mini LED లో సిరీస్ గురించి ఫ్లిప్కార్ట్లో కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను ఫ్లిప్కార్ట్వి. ఒకసారి అయితే అక్కడి నుంచి మీరు బై అయితే చేయండి. లేదు అనుకుంటే మాత్రం ఆఫ్లైన్కి వెళ్ళి మీరు కొని చూసి ఫిజికల్గా టెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు హైదరాబాద్లో ఉంటే సనత్ నగర్ సన్ రైజ్ ఎంటర్ప్రైజ్ షోరూమ్ అయితే ఉంది. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇక్కడ అయితే కనబడుతున్నాయి కదా. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ అడ్రస్ క్లియర్గా చెప్తారు. మీకు ఇంకా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూడా ఫిజికల్గా రిమోట్ పట్టుకొని అయితే చెక్ చేసుకోవచ్చు. మరి ఈ టీవీ గురించి మరి ఫస్ట్ బాక్స్ మీద ఉన్న కంటెంట్ చెక్ చేస్తే మీరు ఇటు సైడ్ చెక్ చేస్తే TCL గూగుల్ టీవీ అని ఉంటుంది. మిడిల్లో QD Mini LED టీవీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. హై HDR బ్రైట్నెస్ అని అయితే ఉంటుంది. అండ్ QLED, HPI ప్యానల్, AAPQ ప్రాసెసర్, 2.1 హైఫై సిస్టమ్ అండ్ అల్ట్రా స్లిమ్ డిజైన్ తోటి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. గేమ్ మాస్టర్, మల్టీ ఐ కేర్, గూగుల్ కాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే టు యాపిల్ హోమ్, 75 ఇంచెస్ అని ఇలా సైజెస్ అయితే ఉందన్నమాట. ఇంతే ఈ బాక్స్ మీద ఉన్న కంటెంట్. మరి బాక్స్ లోపల కంటెంట్ ఏముందో ఒకసారి అయితే చూసేద్దాం. ఇంకా టేబుల్ స్టాండ్స్ అయితే ఉంటాయి. ఈ టేబుల్ స్టాండ్స్ అనేవి మనకు కొంచెం హై క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. మెటల్ అయితే అనుకుంటారేమో, ఫినిషింగ్ మాత్రం మెటల్ ఫినిషింగ్ లాగానే అయితే ఉంది. కానీ మంచి ప్లాస్టిక్ బిల్లు క్వాలిటీ అయితే ఉందని చెప్పొచ్చు. టేబుల్ స్టాండ్ ఫిట్ చేసుకోవడం కోసం రూల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఇంకా వారంటీ కార్డ్ అయితే ఉంది. ఈ వారంటీ కార్డ్ అనేది 2 years వారంటీ అయితే అనుకుంటా. ఎందుకంటే నేనైతే ఫ్లిప్కార్ట్ లో చెక్ చేసినప్పుడు 2 years వారంటీ తోటి అయితే వస్తుంది, బ్రాండ్ వారంటీ. తర్వాత ఆడియో వీడియో మినీ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రిమోట్ గురించి మాట్లాడుకోవాలంటే రిమోట్ సేమ్ ఇంత ముందుకు మనం P7K టీవీలో అన్బాక్సింగ్ చేసినప్పుడు రిమోట్ ఎలాగైతే ఉందో అలాగైతే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. బిల్లు క్వాలిటీ కూడా ప్లాస్టిక్ మేడెడ్ బిల్లు క్వాలిటీ. ఇంకా నెంబర్స్ అయితే ఉంటాయి ఈ రిమోట్ లో. మీకు కావాల్సిన డెడికేటెడ్ బటన్, గూగుల్ అసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే టీవీకి ఫ్యాన్ ఫిల్ మైక్ కూడా అయితే ఇస్తున్నారు. అదేంటో తర్వాతకి చెప్తాను. ఇంకా మనకు డెడికేటెడ్ బటన్స్ నెట్ఫ్లిక్స్ కి, ప్రైమ్ కి, యూట్యూబ్ కి, సోనీ లివ్ కి, టీవీ ఛానల్స్ కి బ్రౌజర్ కూడా అయితే ఇస్తున్నారు. సెట్టింగ్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఇలా మనకు చాలా మంచి ఆప్షన్స్ అనేవి ఈ యొక్క బిగ్గర్ రిమోట్ లో అయితే ఉంది. చూడడానికి చాలా స్లిమ్ డిజైన్ తోటి అయితే వచ్చింది. అండ్ ప్రీమియం గా అయితే కనబడుతుంది. రిమోట్ అన్ని బటన్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేశారు. టీవీని బాక్స్ నుంచి తీసేసిన తర్వాత టేబుల్ స్టాండ్స్ తోటి ఫిట్ చేసి ఈ విధంగా అయితే పెట్టాం. మీరు బ్యాక్ సైడ్ లుక్ అనేది చూడొచ్చు. ఇదంతా ప్లాస్టిక్ బిల్లు క్వాలిటీ. నేను టచ్ చేసి కూడా చెక్ చేశాను. ఇదంతా ప్లాస్టిక్ బిల్లు క్వాలిటీ తోటి అయితే బిల్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూడొచ్చు అంతా ప్లాస్టిక్ అయితే ఉందన్నమాట. టోటల్ గా మీకు సైడ్ ప్రొఫైల్ కూడా ఈ టీవీ చూస్తే చాలా నీట్ గా క్లీన్ గా డిజైన్ అయితే ఉంది. అండ్ మినిమలిస్టిక్ డిజైన్ తోటి అయితే ఉంది ఈ టీవీ. అండ్ సైడ్ కి ప్రీమియం QD Mini LED ఒక టెక్స్ట్ లోగో లెక్క అయితే ఇచ్చారనమాట. చాలా మంచిగా అయితే అనిపించింది. మీకు ఇక్కడ రెండు అబ్జర్వ్ చేయండి. ఓంక్యో అల్ట్రా బేస్ సబ్ ఊఫర్స్ అయితే ఉన్నాయి. ఇవి 10 వాట్స్ అయితే ఉంటాయి. అంటే ఇది 10 వాట్, ఇది 10 వాట్ అయితే ఉంటుంది. మిగతాది కింద వచ్చేసరికి మనకు రెండు 10 వాట్స్ అయితే ఉంటుంది. టోటల్ గా 40 వాట్స్ ఆడియో అవుట్పుట్ అనేది టీవీ నుంచి అయితే వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. డాల్బీ అట్మాస్ అనే ఒక బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది ఇక్కడ. అండ్ అదే విధంగా ఇక్కడ టోటల్ గా బ్యాక్ సైడ్ ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఇక్కడ మీరు చెక్ చేస్తే సైడ్ కి అయితే పవర్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడి పవర్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ చెక్ చేస్తే మాత్రం కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అవేంటో చెక్ చేస్తే 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి USB 2.0 కి అయితే ఉంటుంది, ఇంకోటి USB 3.0 కి అయితే ఉంటుంది. LAN పోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. HDMI పోర్ట్ లో HDMI 3 అనేది EARC AR కి సపోర్ట్ అయితే చేస్తుంది. యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే శాటిలైట్ పోర్ట్ కూడా అయితే ఇచ్చారు. అండ్ ఆడియో వీడియో మినీ అడాప్టర్ అయితే ఉంది కదా, దాన్ని పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. అండ్ ఆప్టికల్ పోర్ట్ అయితే ఇచ్చారు. 3.5mm జాక్ అనేది మిస్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. సో ఇది బ్యాక్ సైడ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన కంటెంట్ అండ్ బిల్డ్ క్వాలిటీ. చాలా మినిమలిస్టిక్ డిజైన్ తోటి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు.
విత్ వూఫర్ తోటి. సో మనం టీవీ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే అడుగుతుంది, వెల్కమ్ నోట్ అయితే ఇస్తుంది. ఇండియా అయితే క్లిక్ చేసుకోండి, మనది ఇండియా కాబట్టి. వేరే దేశం అయితే మీరు వేరే దేశాన్ని అయితే క్లిక్ చేయండి. దెన్ సెలెక్ట్ అయితే చేశాను. అంటే మీరు సెటప్ గూగుల్ టీవీతో చేస్తారా లేకపోతే బేసిక్ టీవీతో చేస్తారా అంటే ఎస్, నేను గూగుల్ టీవీ సెటప్ కావాలి అయితే అనుకుంటాను. ఎందుకంటే గూగుల్ టీవీ యొక్క ఫీచర్స్ అన్ని మనం ఈజీగా యూజ్ అయితే చేసుకోవచ్చు, మన మొబైల్ త్రూ కూడా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి సెటప్ గూగుల్ టీవీ అయితే క్లిక్ చేస్తున్నాను. అప్పుడు మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే మాత్రమే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో మీకు టీవీలో క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా, మీరు మొబైల్లో గూగుల్ హోమ్ అనే యాప్ అయితే ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేసిన తర్వాతనే మీరు ఇన్స్టాలేషన్ అనేది ఈజీగా అయితే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో మన కింద డివైస్ అనే ఒక నేమ్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మన యాడ్ డివైస్ క్లిక్ చేయాలి. తర్వాత గూగుల్ నెక్స్ట్ పార్ట్నర్ డివైస్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. నేను ఆల్రెడీ కొన్ని అయితే చేశాను, మీరు ఫస్ట్ చేస్తున్నట్టయితే మీకు ఇక్కడ ఒక నేమ్ అయితే వస్తుంది, దాన్ని నెక్స్ట్ అయితే కొట్టండి. సో నేనైతే నెక్స్ట్ అయితే కొట్టేసినాను. ఇక్కడ టీవీ టాప్ పొజిషన్లో ఒక కోడ్ అయితే ఉంది కదా, టాప్ పొజిషన్లో మీరు చెక్ చేయండి. సో ఇక్కడ మనం లుకింగ్ ఫర్ డివైస్ అని మొబైల్ వస్తుంది, అక్కడ ఆ నెంబర్ కనపడుతుంది. సో ఇప్పుడు నాకు సేమ్ నెంబర్ కనపడుతుంది కాబట్టి నేను ఎస్ కొట్టాను. ఇక్కడ కనపడుతున్న క్యూఆర్ కోడ్కి స్కాన్ అయితే చేశాను. ఈజీగా స్కాన్ అయితే అయిపోతుంది. అప్పుడు మనం టీవీ అనేది రన్ అయితే అవుతుంది. చూడండి అక్కడ సేమ్ మనకు మొబైల్లో ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. దాన్ని బట్టి మీరైతే నెక్స్ట్ అని కొట్టుకుంటా చదువుకుంటూ నెక్స్ట్ అని కొట్టుకుంటా, అలాగే వైఫై కనెక్ట్ అవుతుంది, ఇంకా జీమెయిల్ కూడా కనెక్ట్ అవుతుంది మీ జీమెయిల్. సో అట్లా అయితే ఉంటుందన్నమాట మొత్తానికి. ఓకేనా? అండ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టీవీ గూగుల్ టీవీ యూఐ తోటి అయితే రన్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చెక్ చేసినా కూడా యాప్స్ అన్నీ మనకు కావాల్సిన ప్రతి ఒక్క యాప్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, G5 యాప్ అనేది చేంజ్ అయితే అయింది. మీ టీవీలో చేంజ్ అయిందో కాలేదో ఒకసారి అయితే తెలుసుకోండి. టీవీ యూఐ ఇంటర్ఫేస్ తోటి ఎక్సలెంట్గా అయితే ఉంది. లిటిల్ బిట్ లైట్గా ల్యాగ్ అయితే ఉంది, లోడ్ అయిన తర్వాత ల్యాగ్నెస్ అయితే పోయింది. అలాగే ఒక అప్డేట్ కూడా అయితే వచ్చింది. అప్డేట్ అనేది కూడా మనం అప్డేట్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోవాలి, ఎందుకంటే అప్డేట్లోనే ఉందన్నమాట. అప్డేట్ చేసుకుంటేనే మీకు ఆప్టిమేషన్ కానీ ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా యూస్ఫుల్ అయితే అవుతుంది యూఐ అనేది అయితే చెప్తున్నారు. ఇక సెట్టింగ్స్లోకి వెళ్తే డైరెక్ట్గా కింద మనకు ఒక సిస్టమ్ అనే ఉంటుంది. ఈ సిస్టంలోకి వెళ్తే అబౌట్ అయితే ఉంటుంది. అబౌట్లో సిస్టమ్ అప్డేట్ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకరు రాకపోతే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెట్వర్క్ అప్డేట్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట. కిందికి వెళ్ళండి, కింద ఆండ్రాయిడ్ వర్షన్ మీరు అయితే చూడవచ్చు. ఆండ్రాయిడ్ వర్షన్ అనేది 12 తోటి అయితే రన్ అయితే అవుతుందన్నమాట. సో దీని తర్వాత కింద చెక్ చేస్తే ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అనేది 5th February 2025 అయితే ఉంది. స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంది. స్టోరేజ్ ఈ టీవీ మనకు 2GB ర్యామ్ తోటి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆల్ యాప్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అవైలబుల్ స్పేస్ వచ్చేసరికి 6.5GB అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి నా పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ అయితే అయింది. 128GB పెన్ డ్రైవ్ అనమాట. సో మనకు టోటల్ స్పేస్ 124 అయితే చూపిస్తుంది. పెన్ డ్రైవ్ కూడా డిటెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ పెన్ డ్రైవ్ అనేది NTFS ఫార్మేట్లో అయితే నేను ఫార్మేట్ చేసి బిగ్గర్ ఫైల్ అప్లోడ్ చేసి అయితే పెట్టాను. మరి ఓపెన్ అవుతున్నాయి అవ్వట్లేదా చెక్ చేద్దాం తర్వాతకి. సో ఇలా మనకు సెట్టింగ్స్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే చాలా మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. పిక్చర్లోకి వెళ్తే మీకు పిక్చర్ ప్రీసెట్స్ ఒక 5-6 ఉంటాయి. మూవీ ఉంటుంది, ఇంటెలిజెంట్ ఉంటుంది, వివిడ్ ఉంటుంది, స్టాండర్డ్ అయితే ఉంటుంది, స్పోర్ట్స్ అయితే ఉంటుంది. ఇలా మనకు 5-6 రకాలు అయితే ఉంటుంది. ఈ టీవీలో మనం ఏదైనా యూట్యూబ్ నుంచి కానీ వీడియో చూస్తుంటే అక్కడ IMAX అని కూడా అయితే ఆప్షన్ అయితే వస్తుంది, అది తర్వాతకి అయితే చూపిస్తా. ఇంకా బ్రైట్నెస్లోకి వెళ్ళేసి మనం ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్రైట్నెస్ అనేది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు, 0 నుంచి 100 వరకు అయితే చేంజ్ చేసుకోవచ్చు. అదొక్కటే కాదు, కాంట్రాస్ట్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎంత కాంట్రాస్ట్ పెట్టుకోవాలనుకుంటారో అంతే పెట్టుకోండి. ఇంకా బ్లాక్ లెవెల్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, గామాని కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ HDR కన్వర్షన్ అయితే ఇస్తున్నారు. అంటే HDR ఫార్మేట్ వీడియో ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఎన్హాన్స్ అయితే చేస్తుంది అనమాట ఇంటెలిజెంట్ ఆప్షన్ ద్వారా. అంటే దీంట్లో AAPQ ఇంజిన్ అయితే ఉంది. AAPQ ఇంజిన్ ఒక్కటే కాకుండా మనం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం దీంట్లో యూజ్ చేసిన లైట్స్ అంటే కండెన్సర్డ్ లైట్స్ అయితే యూజ్ చేస్తారు, మైక్రో LED లైట్స్. దాని ద్వారా మనకు ఇంకా బ్లూమింగ్ ఎఫెక్ట్ కూడా అయితే పోతుంది. సో ఇలా ఈ యొక్క ఆటో HDR ఆన్ చేయడం వల్ల మనకి ఎన్హాన్స్మెంట్ చేస్తుందన్నమాట HDR ఫార్మాట్స్ని. ఇంకా డైనమిక్ కాంట్రాస్ట్ని మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, లో హై ఆఫ్ అయితే ఉంది. తర్వాత బ్లాక్ స్ట్రెచ్ని కూడా మనం పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. మీకు డిపెండింగ్ ఆన్ బ్లాక్ మీద కంటెంట్ ఎట్లా ఉందో మీరు ఒకసారి చెక్ చేయాలి. లోకల్ డిమ్మింగ్ కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. బట్ లోకల్ డిమ్మింగ్స్ అనేవి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, నేను తర్వాతకి అయితే చెప్తా ఇది చెప్పిన తర్వాత. అండ్ లోకల్ కాంట్రాస్ట్ని కూడా మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ మీ మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఇక్కడ
ఆటోమేటిక్ హెచ్డిఆర్ కన్వర్షన్ అనేది ఆఫ్ చేస్తే డైనమిక్ బ్రైట్నెస్ అనేది ఈకోలో పెట్టుకోవచ్చు, బ్రైట్నెస్లో పెట్టుకోవచ్చు. నేను బ్రైట్నెస్లో అయితే పెడుతున్నాను. ఈకో అయితే లో బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో అది డిపెండింగ్ ఆన్ మన మీద ఆధారపడి అయితే ఉంటుంది, మనం ఎలా పెట్టుకోవాలంటే అలా. ఇంకా కలర్ ఆప్షన్లోకి వెళ్తే మీకు కలర్ మీద బాగా అవగాహన ఉందంటే వీరిని అయితే ఒకసారి చేంజ్ అయితే చేయండి. కలర్ స్పేస్ అనేది నేటివ్లో అయితే ఉండాలి, అలా పెట్టుకుంటేనే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా బ్యాక్ వెళ్తే క్లారిటీ అంటే షార్ప్నెస్ కానీ మనం పెట్టుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీ యొక్క ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. డిజిటల్ నాయిస్ రిడక్షన్ కూడా నేనైతే మీడియం అయితే పెడుతున్నాను. నాయిస్ రిడక్షన్ ఒక లోలో పెడుతున్నాను. గ్రేడియంట్ను కూడా కొంచెం లోలో అయితే పెడుతున్నాను. అండ్ ఇలా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మోషన్ క్లారిటీ అనేది నేనైతే లోలోనే ఉంచుతాను, ఎక్కువ పెట్టను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ న్యాచురల్ సినిమాని పెట్టుకుంటే ప్యానింగ్ అనేది స్లోగా అయితే అవుతూ ఉంటుంది, అది పెట్టుకోకండి, ఇక లోనో పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు పెట్టుకున్న సెట్టింగ్స్ అని ఏమైనా చేంజ్ చేస్తే మన ఆల్ అప్లికేషన్ అంటే ప్రతి ఒక్క యాప్లో మనం పెట్టుకున్న చేంజెస్ ఉండాలా, లేకపోతే ఇప్పుడు ఏదైతే ఒక వీడియో చూసినా ఆ వీడియోకి మాత్రమే ఉండాలని కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాత్రి వేళలో మనం మూవీ కానీ ఏదైనా చూస్తుంటామంటే మన మీద బ్లూ లైట్ ఎఫెక్ట్ పడకుండా హై హెల్త్ కేర్ అయితే ఉంది బ్లూ లైట్ ఫిల్టర్. దీన్ని ఆన్ చేసామంటే మనకు కొంచెం వామ్ కలర్ టోన్లో అయితే వస్తుంది అనమాట. రెడ్యూస్ లైట్ని అయితే తక్కువ చేస్తూ చూపిస్తుంది. సో ఇలా అయితే మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ స్క్రీన్ సెట్టింగ్ సూపర్ ఆప్షన్. ఇక్కడ ఆటో ఫార్మేట్ ఆప్షన్ అయితే ఉంది. అంటే మనం ఏదైనా ఓటీటీ అప్లికేషన్లో కానీ యూట్యూబ్ నుంచి అయినా కానీ ఒక సినిమా పెట్టుకొని చూస్తుంటే అప్పుడు ఆ సినిమా స్కోప్లో ఉంది అనుకోండి, ఈ యొక్క ఆటో ఫార్మేట్ని ఆఫ్ చేసేసి ఇక్కడ స్క్రీన్ మోడ్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు 16:9 కానీ 4:3 కానీ సినీరోమా కానీ 4:9 అయినా కానీ 16:9 జూమ్ అయినా కానీ 16:9 జూమ్ అప్ అయినా కానీ జూమ్ 2 అని కానీ ఇలా అయితే మీరైతే పెట్టుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ మీ మీద ఆధారపడి అయితే ఉంటుంది. మంచి ఆప్షన్ అనమాట. చాలా మంది ఇదే కోరుకున్నారు, అది చెక్ చేయండి ఒకసారి టీవీ తీసుకున్న వాళ్ళు. ఇంకా సౌండ్ ఆప్షన్లోకి వెళ్తే మంచి ఆప్షన్స్ అయితే దీంట్లో కూడా అయితే ఉన్నాయి. సౌండ్ ప్రీసెట్స్లో అయితే ఇంటెలిజెంట్ అని, స్టాండర్డ్ అని, మూవీ అని, మ్యూజిక్, వాయిస్, గేమ్, స్పోర్ట్స్ ఇలా చాలా మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. చెక్ చేశారా? సౌండ్ కస్టమైజేషన్ అనేది ఆఫ్ అయితే ఉంది. ఇంటెలిజెంట్లో సౌండ్ కస్టమైజేషన్ అనేది మనకి ఎనేబుల్ అయితే అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టాండర్డ్లో పెట్టుకున్నా అలాగే మిగతా వేరే మోడ్లో పెట్టుకున్నా కానీ సౌండ్ కస్టమైజేషన్ అనేది ఆన్ అయి ఉంటుంది. ఇప్పుడు సౌండ్ కస్టమైజేషన్లోకి వెళ్తే సరౌండ్ విజువలైజర్ మీకు ఎనేబుల్ కావాలంటే దీన్ని ఆన్ చేసేసుకోవచ్చు. కాకపోతే సరౌండ్ విజువలైజర్ అంత బాగుండదు, మీరు ఆఫ్ చేసుకుంటేనే బెటర్. ఇప్పుడు బేస్ ఎన్హాన్స్మెంట్ చేసుకున్న బెటర్ అయితే ఉంటుంది, డైలాగ్ ఎన్హాన్సర్ చేసుకున్న బెటర్గా అయితే ఉంటుంది. ఒకవేళ బేస్ ఎక్కువ అయితే ఉందనుకోండి మీడియంలో పెట్టుకొని డైలాగ్ ఎన్హాన్సర్ని హైలైట్లో పెట్టుకొని అప్పుడు మీకు క్లియర్గా వోకల్స్ అనేవి వినపడతాయి అన్నమాట. ఇక్కడ డిఫెన్షన్ అనేది కూడా మీరు కొంచెం తక్కువ పెట్టుకుంటేనే బెటర్ ఉంటుంది. సో ఇక్కడ కిందికి వెళ్తే ఆడియో ప్రాసెసింగ్ అనేది ఆటోలో ఉంది. మీరు డాల్బీ అట్మాస్ కంటెంట్ చూస్తే డైరెక్ట్గా డాల్బీ అట్మాస్లో ప్లే అవుతుంది. రీటెస్ కంటెంట్ చూస్తే రీటెస్ వర్చువల్ ఎక్స్లోకి వెళ్ళిపోతుంది ఆటోలో పెట్టుకుంటే. ఇంకా అకోస్టిక్ లైబ్రరీని దీన్ని ఆన్ చేసుకోకండి బెటర్. అలాగే అదర్ సెట్టింగ్స్లోకి వెళ్తే టీవీ ప్లేస్మెంట్ అండ్ టేబుల్ స్టాండ్ అయితే ఉంది కాబట్టి డైరెక్ట్ ఇదే తీసేసుకుంది. వాల్ మౌంట్ ఉంటే వాల్ మౌంట్ అయితే పెట్టేస్తుంది. ఇంకా బ్యాలెన్స్డ్ ఆడియోని దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేయకండి. ఇంకా డీటెయిల్స్ డిఆర్సీని అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఏమైనా డీటెయిల్స్ కంటెంట్ ఉంటే రిడెక్ట్ చేయడానికి. ఇంకా ఆడియో అవుట్పుట్ అనేది మనకు ఆటోలో పెట్టుకుంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు సౌండ్ బార్ కనెక్ట్ చేసాం డైరెక్ట్గా ఏఆర్స్లోకి వెళ్ళిపోతుంది. అది హెచ్డిఎంఐ త్రూ కనెక్ట్ చేస్తే, లేకపోతే ఆప్టికల్ నుంచి కనెక్ట్ చేస్తే ఆప్టిక్లోకి వెళ్ళిపోతుంది ఆ సౌండ్ బార్, లేకపోతే ఎక్స్టర్నల్ సబ్ ఊఫర్ యాడ్ చేస్తే ఎక్స్టర్నల్ సబ్ ఊఫర్లోకి వెళ్ళిపోతుంది. బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేస్తే బ్లూటూత్లోకి వెళ్ళిపోతుంది. ఇలా మల్టిపుల్ ఆప్షన్ తోటి వస్తుంది సౌండ్ సెట్టింగ్స్ అనేవి. ఇక్కడ డిజిటల్ ఆడియో అవుట్పుట్ పీసీఎం మాత్రమే ఇస్తున్నారు. సో ఆటో డిలే అనేది దీన్ని చేంజ్ చేయకండి. సో ఇలా మంచి ఆప్షన్ తోటి డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతకుముందుకు మీకు చూపించాను కదా పెన్ డ్రైవ్, ఆ పెన్ డ్రైవ్లో ఇప్పుడు మనం ఏదైనా చేంజ్ చేద్దాం, ఏదైనా చెక్ చేద్దాం. పెన్ డ్రైవ్ ఇక్కడ వచ్చేసరికి మీడియా అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మీడియా ప్లేయర్. దీంట్లోకి వెళ్తే ఇక్కడ మనకు పెన్ డ్రైవ్ ఎనేబుల్ అయినట్టు కనబడుతుంది, చూసారు కదా. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైనా వీడియో ఉందా, ప్లే అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 1080pలో ఒక వీడియో ప్లే అవుతుంది 8 బిట్లో. సో ఇది 8 బిట్ ప్లస్ ఎఫ్ఆర్సీ అనమాట, 10 బిట్ అయితే కాదు. సో మంచిగానే ప్లే అవుతుంది చూడండి. అది కూడా డిటిఎస్ హెచ్డి సౌండ్, ఐమాక్స్ ఎన్హాన్స్డ్ సౌండ్ అనమాట. అది కూడా లోవర్ వర్షన్లో. సో లాస్ట్ లెస్లో అయితే మనకు ఆడియో అయితే వస్తుందన్నమాట డిటిఎస్ హెచ్ నుంచి. సో ఎక్సలెంట్గా అయితే మనకు ప్లే అయితే అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మీకు ఒకటైతే చూపిస్తాను ఇప్పుడు డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు స్క్రీన్ సెట్టింగ్ అయితే ఉంది కదా. ఈ స్క్రీన్ సెట్టింగ్స్లో ఆటో ఫార్మేట్ ఎనేబుల్ అవుతుంది, ఇది డిజేబుల్ అవుతుంది. డిజేబుల్ చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ మోడ్ అయితే ఉంది కదా, స్క్రీన్ మోడ్ని మనం ఎక్కువ చేద్దాం. ఇప్పుడు చూడండి, వైడ్ జూమ్ అండ్ జూమ్ 2 అండ్ వైడ్ జూమ్ 2 అండ్ స్క్రెచ్ జూమ్ ఇలా అయితే చేసుకోవచ్చు. జూమ్ 2 అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఒక ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఫార్మేట్ లాగా అయితే మనం అయితే చూడొచ్చు అనమాట. సో అది ఎలా ఒక 1080p మనం ఇంత పెద్దగా 675 ఇంచెస్ టీవీలో ఇంత పెద్దగా అయితే చూసేసుకోవచ్చు.
సో ఇలాంటి మంచి ఆప్షన్ తోటి అయితే ఒక టీవీలో అయితే ఉన్నాయి. సో పెన్ డ్రైవ్ అయితే మంచిగానే వర్క్ అయితే అవుతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సో గైస్ నేను యూట్యూబ్ నుంచి వీడియో అయితే ప్లే అయితే చేస్తున్నాను. ఇప్పుడు క్వాలిటీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు 4K 2160 60 ఫ్రేమ్ పర్ సెకండ్లో HDR కంటెంట్ అనేది ప్లే అయితే అవుతుంది. ఫార్వర్డ్ చేసినా కూడా స్మూత్గానైతే ప్లే అవుతుంది. ఇది ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ కొంచెం మనకు వైఫై అనేది స్పీడ్గా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా మూవ్ అయితే అవుతుంది అనమాట. సో కంటెంట్ అనేది మనకు ఫుల్ ఫ్రేమ్లో అయితే ప్లే అయితే అవుతుంది, చూడొచ్చు. సో ఎక్సలెంట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా యూట్యూబ్ నుంచి అయితే 4K కంటెంట్, అది కూడా 4K HDR కంటెంట్ 64 ఫ్రేమ్ సెకండ్లో అయితే వీడియో అయితే చూడొచ్చు. అలాగే మనం 4K కంటెంట్ కూడా అయితే చూడొచ్చు. మీరు ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్తే 2160 కంటెంట్ అయితే మ్యాక్సిమం అయితే ప్లే అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకు జియో హాట్స్టార్లో అసలీ 4K డాల్బీ 5.1లో అయితే ఇంకా ప్లే అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా డాల్బీ విజన్ కంటెంట్ కూడా అయితే ప్లే అయితే అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేస్తే ఈ ముఫాసా అనేది మనకు ఇది ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఫార్మేట్లో అయితే వీడియో అయితే అన్ని టీవీలో అయితే ప్లే అయితే అవుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది అసలీ 4K డాల్బీ విజన్లో అయితే ప్లే అయితే అవుతుంది. ఒకసారి ప్లే చేసి చెక్ చేద్దాం. డాల్బీ విజన్ లోగో, డాల్బీ అట్మాస్ లోగో ఏమైనా వస్తాయా ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ టీవీ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లోగో అయితే వచ్చేసింది అనమాట. సో గూగుల్ అసిస్టెంట్ డెడికేటెడ్ బటన్ రిమోట్లో ఇవ్వడమే కాకుండా మనకి ఇక్కడ మైక్రోఫిల్ వాయిస్ అసిస్టెంట్ ఇచ్చారనమాట. అది ఎలా వర్క్ అవుతుందో చూస్తే, హే గూగుల్, చూసారు కదా ఎలా రెస్పాండ్ అయితే అవుతుందో. ఇక్కడ ఫాస్ట్గా అయితే ఉంది. ఇంకా క్లియర్గా అయితే చెక్ చేద్దాం ఫుల్ రివ్యూలో. మరి ఫుల్ రివ్యూ ఎక్కడ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా. మన యొక్క శివ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది ఫుల్ రివ్యూ అనేది. అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకవేళ వీడియో కనబడకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఫస్ట్ కామెంట్గా పిన్ చేసి పెడతాను, చెక్ చేయండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ చాలా అన్బాక్సింగ్ వీడియోస్ మీ ముందుకే తీసుకురాబోతున్నాను. కంపారిజన్ వీడియోస్ కూడా చాలా అయితే వస్తాయి మన ఛానల్లో. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.